హాయ్ అండి. నేను సరస్వతి తోట. ఖర్చు లేకుండా ఇత్తడి గిన్నెలు మిలమిలా మెరవాలంటే ఇదైతే ఫాలో అవ్వండి. ఒక ఇటికరాయి తుంపు తీసుకొచ్చుకొని మెత్తగా దంచానండి. దంచిన తర్వాత స్ట్రెయినర్‌లో వేసుకొని అయితే జల్లించాను. జల్లించిన తర్వాత ఆ పౌడర్‌లో నేను ఒక నిమ్మకాయనైతే పిండేసాననమాట. చూడండి, ఒక నిమ్మకాయనైతే పిండాననమాట. అది పేస్ట్‌లాగా చేసుకొని ఆ నల్లగా ఉన్న మురికి పట్టిన ఇత్తడి గిన్నెకైతే అప్లై చేశాను. చూసారు కదండీ! మెరుపైతే అంతకు ముందుకి ఇప్పటికి తేడా కనిపిస్తుంది. ఫుల్ వీడియో ఎడిట్ చేయకుండా ఫాస్ట్ మోడ్‌లో పెట్టింది ఎందుకంటే మీకు లైవ్‌లో కనిపించాలి అని చెప్పేసి. ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. పీతాంబరం తీసుకోవాలన్నా ఖర్చు పెట్టాలి. చింతపండు వాడతారండి కొంతమంది. ఎక్కువ శ్రమతో ఖర్చు అలాగే కాస్టు బాగా గట్టిగా రుద్దాలండి. ఆల్రెడీ నేను యూజ్ చేసి కూడా దానివల్ల నేను కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దలేక, ఓపిక లేక ఇదైతే ఫాలో అయ్యాననమాట. ఇది నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి. పాత గిన్నెకి, కొత్త గిన్నెకి చాలా తేడా ఉంటదండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి ప్లీజ్.